తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన మాన్యశ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారికి, పుట్టపర్తి శాసనసభ్యురాలైన శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు నా నమస్కారాలు. నా పేరు ఆర్ చరణ్ తేజ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. పద్మాకరం దినకరో వికసం కరోతి, చంద్రో వికాసైతి కైరవ చక్రవాలం, నా అభ్యర్థితో జలధరోపి జలం దదాతి, సంత స్వయం పురహితే విహితాభియోగా. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, సూర్యుడి కిరణాలు పడగానే పద్మాలు వికసిస్తాయి, అలాగే చంద్రుడి కిరణాలు సోకగానే కలువలు వికసిస్తాయి. మేఘుడు మనం అడగకుండానే వర్షాన్ని ఇస్తాడు. మీలాంటి పెద్దవాళ్ళు ప్రజలు అడగకుండానే సహాయం చేస్తారు సార్. ఇవి గొప్ప వాళ్ళ యొక్క లక్షణాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో గొప్ప ఆలోచనతో ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదన్న గొప్ప సంకల్పంతో తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేశారు. ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం